పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తెల్లవారుజామున 6 గంటలకు అంతరాలయంలోని నిధి నుంచి విగ్రహాలను బయటకు తీశారు. 11 విగ్రహాలను ఒకే వేదికపైకి చేర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన రజకులు ఆ విగ్రహాలను తలపై పెట్టుకుని భారీ ఊరేగింపుగా జగ్గయ్యపేటకు బయలుదేరారు. వేలాది మంది భక్తులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుక భారీగా సాగుతుంది. రేపు మధ్యాహ్నానికి జగ్గయ్యపేటకు విగ్రహాలు చేరుకోనున్నాయి. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తెల్లవారుజామున 6 గంటలకు అంతరాలయంలోని నిధి నుంచి విగ్రహాలను బయటకు తీశారు. 11 విగ్రహాలను ఒకే వేదికపైకి చేర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన రజకులు ఆ విగ్రహాలను తలపై పెట్టుకుని భారీ ఊరేగింపుగా జగ్గయ్యపేటకు బయలుదేరారు. వేలాది మంది భక్తులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుక భారీగా సాగుతుంది. రేపు మధ్యాహ్నానికి జగ్గయ్యపేటకు విగ్రహాలు చేరుకోనున్నాయి. భారీగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ పంచాయతీరాజ్ ఆరోగ్య శాఖ సమన్వయంతో పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేట వరకు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అక్కడున్న ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా కొలిక్ శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, రైట్ సందీప్, ప్రస్తుతం నేను పెనుగంచిప్రోలులో ఉన్నాను. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నడుస్తారంటారు. కానీ పెనుగంచిప్రోలులో మాత్రం ఆ స్త్రీనే దైవంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పెనుగంచిప్రోలులో జరుగుతున్నటువంటి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో ఉన్నాం. రంగుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి 2 నెలలకోసారి రంగుల మహోత్సవం జరుగుతుంది. సాక్షాత్తు గర్భగుడిలో ఉన్నటువంటి దైవం బయటకు వచ్చి అందరినీ దీవించి రంగులు వేయించుకొని మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళేటటువంటి మహత్తర మహోత్సవం ఈ ఉత్సవం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో ఎలా జరుగుతుంది అసలు, ఏంటి రంగుల మహోత్సవం అంటే? ఈ రంగుల మహోత్సవం పెనుగంచిప్రోలుకి ఒక పండుగ. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ, రైతుల పండుగ. అందరికీ అమ్మవారు గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు సహదేవతలు అందరూ కలిసి రంగుల మహోత్సవానికి జగ్గయ్యపేట బయలుదేరుతారు. ఈ బయలుదేరేటప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ రజకులు ఎత్తుకొని ఇక్కడ నుంచి అమ్మవారి మండపం దగ్గరికి వెళ్తారు. అమ్మవారి మండపానికి వెళ్తారు. అక్కడి నుంచి ఎడ్ల బండ్ల మీద జగ్గయ్యపేటకి బండ్ల మీద ఒక విగ్రహాన్ని తరలిస్తారు. అమ్మవారిని గోపయ్య స్వామిని సహదేవత విగ్రహాలను అందరినీ తరలిస్తారు. అక్కడ చాలా పండుగ ఉంది. ఇక్కడ భక్తులకి అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అంతా బాగుంది.
చాలా కోలాహలంగా ఉంది. భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళినటువంటి ఈ అమ్మవారు మళ్ళీ ఎప్పుడు ఊర్లోకి వస్తారు? ఊర్లోకి వచ్చేంత వరకు కూడా ఆలయంలో ఎవరు పూజలు అందుకుంటారు? ఆలయంలో పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ నెల 28వ తారీఖు అమ్మవారు జగ్గయ్యపేటలో బయలుదేరి 30వ తారీఖు కల్లా పెనుగంచిప్రోలు వచ్చేస్తారు. మనం చూస్తే ఎక్కడ కూడా ఏ దేవత కూడా గర్భగుడి నుంచి బయటకు రారు. ఉత్సవ విగ్రహాలు వస్తూ ఉంటాయి. మెయిన్ ఆ మూలమూర్తి ఎప్పుడు కూడా బయటకు రావడం మనం చూడలేదు. కానీ అటువంటిది ఇక్కడ మూలమూర్తి బయటకు రావడం, మూలమూర్తితో పాటు పరివార దేవతలంతా కూడా బయటకు రావడం, ఏంటి ప్రత్యేకత ఏంటి? ఇది గ్రామ దేవత ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. ఇది ఎప్పటి నుంచో వస్తున్నది. దాన్ని ఇప్పుడు ఉన్న అందరూ కంటిన్యూ చేస్తున్నారు. సో ఏర్పాట్ల గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ఏర్పాట్లు భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశాము. చాలా బాగున్నాయి. వీళ్ళకి భక్తులకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని ఏర్పాటు చేశాము. జగ్గయ్యపేటలో కానీ దారిలో వాటర్ ప్యాకెట్స్ కానీ ఎక్కడికక్కడ హెల్త్ అన్ని తీసుకున్నాము. రేపు బండ్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెటర్నరీ వాళ్ళ ద్వారా వెహికల్స్ ఏర్పాటు చేశాము. ఎడ్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం బాగానే. ప్రస్తుతం మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి, మహిమ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి, మహిమ ఏంటి, ఆ తల్లి గురించి ఇంతమంది జనం తెలుగు రాష్ట్రాలకు కూడా అతి పెద్ద జాతర ఈ ఒక రంగుల మహోత్సవం. ఈ ఒక రంగుల మహోత్సవం విశేషం ఏమిటంటే మన పూరి జగన్నాథ స్వామి లాగా చెక్క విగ్రహాలు, తారు విగ్రహాలు, అంటే మన చింతపెక్కలు లక్కతో తయారు చేసిన విగ్రహాలు. కాబట్టి పూరి జగన్నాథ స్వామి విగ్రహాలైనా కొన్ని సంవత్సరాలకు మారుస్తూ ఉంటారు. ఈ గోపేశ్వర స్వామి, తిరుపతమ్మ అమ్మవారు మరియు పరివార దేవతలు కూడా 450 సంవత్సరాల నుంచి అదే విగ్రహాలు. ఆ విగ్రహాలని నూతనంగా రంగుల మహోత్సవం అట్లా పెయింట్ వేయటం, చిన్న చిన్న డ్యామేజీలు ఏమైనా ఉంటే ఈ రంగుల మహోత్సవం ద్వారా అలా తీసుకొని ఒక పెద్ద జాతర లాగా చేస్తూ ఉంటాం. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడైనా ఏ జాతర అయినా సరే అమ్మవారి నామాలతో స్మరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం గోవింద నామాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏంటి గోవింద నామాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు తిరుపతి అమ్మవారి జాతరలో గోవిందా గోవిందా అంటూ అందరూ శరణఘోష చేస్తున్నారు? అమ్మవారు సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరాన జన్మించింది. తిరుపతి వెళ్ళని వాళ్ళు కూడా పెనుగంచిప్రోలు వస్తారు. అమ్మవారి అంశతో జన్మించింది కాబట్టి గోవిందా అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి భక్తులందరూ గోవిందా 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 అంటారు. అలాగే ఇక్కడ జాతరకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏ జాతర మనం చూసుకున్నా రథాన్ని లాగాలన్నా లేదంటే పల్లకిని మోయాలన్నా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం రజక కులస్తులకు మాత్రం అమ్మవారిని మోసేటటువంటి భాగ్యం కల్పించింది ఆ తల్లి. ఎందుకంటారు? ఈ యొక్క జాతరలో విశేషంగా అమ్మవారు రైతు కుటుంబానికి చెందినవారు. గోపేశ్వర వారు అమ్మవారి పరివార దేవతలు దేవాలయం లోపల నుంచి బయటికి తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత సమయాన్ని మనం ఉంచిన తర్వాత మన రజకులు తలపై ఉంచి ఊరు బయట దాకా వాళ్ళు మొయ్యటం ఆచారం. ఇక్కడ మనకి రథం కానీ కాదు, వాళ్ళు మొయ్యటం విశేషంగా. ఇక్కడ వచ్చేటప్పుడు పల్లకి ప్రవేశం వాళ్ళు కూడా రజకులే మోస్తారు. అది కూడా మనం కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే తిరుపతి అమ్మవారంటే మహిళలకు ఆదర్శం, మహిళల కోసమే ఆ తల్లి ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, ముందుగా మనం ఒకసారి అమ్మవారిని మోసేటటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి ఎదురు. సో ఏంటి అమ్మవారిని మోయడం అదృష్టంగా భావిస్తున్నారా? మాకు తరతరాలుగా మేము పెనగంచిప్రోలు గ్రామంలో శ్రీ గోపయ్య శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ జన్మించిన గ్రామంలో పుట్టడం ముందుగా మా అదృష్టం. అలాగనే ఒక రజకుడిగా పుట్టి ఈ గ్రామంలో పెనగంచిప్రోలు నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి రాగి చెట్ల దాకా మోసే భాగ్యం మాకు కలవజేసింది అమ్మవారు. అమ్మవారి సేవలో మేము ఎప్పుడు ముందుంటాము. అలాగనే మాకు దేవస్థానం వారు కానీ, పోలీసు వారు కానీ, పాలక మండలి కానీ మాకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగనే గ్రామ పెద్దలు సహాయ సహకారాలతోటి ఈ గ్రామానికి ఒక పెద్ద తిరణాల ఇది. ఈ గ్రామంలో ప్రతి ఒక్క హిందువులు పండగ చేసుకునే కార్యక్రమం ఇది. పెనగంచిప్రోలులో తిరణాలంటే మొదటి తిరణాల గోపయ్య శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. ఆ తిరుపతి వెంకన్న తన తొలి దర్శనాన్ని గొల్లవాళ్ళకి ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ తిరుపతి వెంకన్న అంశతో పుట్టినటువంటి ఈ తిరుపతమ్మ అమ్మవారు మాత్రం తన పల్లకిని మోసే అదృష్టాన్ని రజకులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటి అమ్మవారు మీకు కల్పించిన అదృష్టం గురించి ఏం చెప్తారు? మాకు గత ఎన్ని సంవత్సరాలుగా మేము రజకులుగా పెనగంచిప్రోలు నుంచి మేము అలాగనే రిటర్న్లో పల్లకీలు వచ్చేటప్పుడు ముల్లపాడు గ్రామం కానివ్వండి, అనిగలపాడు గ్రామం కానివ్వండి, సబ్బాయిగూడెం గ్రామం కానివ్వండి, మా తోటి రజకులు మేము కలిపి జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు నుంచి భీమవరం,
భీమవరం నుంచి లింగోడం టు పెరంజిబోలు తీసుకురావడం మాకు చాలా అదృష్టం. ఒక రజకుడిగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. అలాగనే మాకు గ్రామంలో ఉన్న పెద్దలు కానీ, దేవస్థానం వారు కానీ, పాలక మండలి కానీ ఎప్పటికప్పుడు పరిరక్షణలో పోలీసు వారి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. చాలా సంతోషం. అది అమ్మవారిని మోసేటటువంటి రజకులు చెప్తున్నటువంటి మాట. ఉత్సవం అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. గ్రామానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తున్నారు. గోవింద నామ స్మరణతో అయితే పెనుగంచిప్రోలు మారు మోగుతుందని చెప్పుకోవచ్చు. ఆ తిరుపతమ్మ తల్లి అలాగే గోపయ్య స్వామి పరివార దేవతల దర్శనం కోసం అయితే అందరూ కూడా బయట వేచి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ముర్రాటను తీసుకొచ్చి అమ్మవారి పాదాలను కడిగి వారంతా కూడా హారతులతో అమ్మవారికి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక తిరుపతమ్మ తల్లి అంటేనే మహిళలకు ఆదర్శం. ఆ తల్లి చూపినటువంటి జీవన విధానం ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటి అంశం. సో ప్రస్తుతం అంతా పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఏంటి తిరుపతమ్మ అమ్మవారు మహిళలకి ఒక దిశానిర్దేశం చేశారు. ఒక మనిషిగా పుట్టినటువంటి మహనీయురాలుగా అమ్మవారికి ఎట్లా అవుతారనేది మనందరికీ అర్థమైనట్టు. సో ఏం చెప్తారు? ఆమె మహిళగా ఉండి ఒక దేవతగా వెలిసి అందరి మహిళలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా ప్రతి ఒక్క మహిళని కూడా ఆమె దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ విధంగా పండగ వాతావరణం మహిళల పండగలాగా ఉంది. ఇది రైతులు ప్రతి ఒక్కరు కుల మత భేదం లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా పండగ వాతావరణం కనిపిస్తుందండి. అండ్ మహిళలంటే ప్రెసెంట్ జనరేషన్ లో చాలా రకాల ద్వంద్వార్థాలు రకరకాల మీనింగ్స్ తీస్తున్నారు. కానీ ఒక శక్తి భారతదేశంలో పుట్టినటువంటి ఒక స్త్రీ ఒక శక్తిగా పూజలు అందుకుంటున్నారు కదా, ఏం చెప్తారు? అమ్మయ్యే శరణం అంటే అన్ని శక్తులు కూడా దూరం అయిపోతాయండి. అమ్మ మీరేం చెప్తారమ్మా? నేను చెప్తాను, అమ్మవారు అసలు దేవతగా పుట్టిందంటే మా ఇలవేల్పు అయిపోయింది మా ఊరికి. అసలు ఆమెను కొలిస్తే ఎన్ని కష్టాలైనా కూడా మర్చిపోతాము. అమ్మవారి మహిమ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము ఆమె ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఒక లెవెల్లో పెంచుతున్నారు. మా ఊర్లో దేవత అయిపోయింది. పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి బాగా వచ్చేస్తారు. అమ్మవారు అంటేనే కొలుసుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది. అది మొత్తంగా మనం చూసుకుంటే తిరుపతమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనిషిగా పుట్టినటువంటి ఒక శ్రీమూర్తి మహనీయురాలే ఏకంగా అమ్మవారిగా పెరంటాలగా మారి ప్రస్తుతం ఈ పెనుగంచిప్రోలులో పూజలు అందుకుంటూ తన మహిమల్ని కూడా అందరికీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే పెనుగంచిప్రోలులో రంగుల మహోత్సవం అయితే ఘనంగా జరుగుతుంది. ఈ రంగుల మహోత్సవం పూర్తయిన తర్వాత మళ్ళీ సరిగ్గా నెల రోజుల తర్వాత జగ్గయ్యపేట నుంచి అమ్మవారు అయితే కూడా పెనుగంచిప్రోలుకి వస్తారు. ఆ అమ్మవారు మహిమ అంటే అమ్మవారి మూలమూర్తిని ఇక్కడ లేనప్పటికీ కూడా పూజలు మాత్రం నిరాటంకంగా అయితే ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శివ, జీ తెలుగు న్యూస్, పెనుగంచిప్రోలు నుంచి. రైట్, థ్యాంక్ యూ శివ.